అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 52. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్రమ్ అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు యుగ్. విక్రమ్తో ఆ విషయాలు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు అని గ్రహించిన విక్రమ్, డోంట్ వరీ, వీటి వల్ల మంచి తప్ప చెడు జరగదు అని భరోసాగా చెప్పాడు. ఇప్పుడు ఎలాగో యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఈ విషయాలు తెలియడం వల్ల వాళ్ళ నుండి గుడిని సేవ్ చేయడానికి, బాబాకు విక్రమ్కు మధ్య గొడవ జరగకుండా ఆపడానికి విక్రమ్కు హెల్ప్ అవుతుంది అని అనుకున్న యుగ్ విక్రమ్తో తనకు తెలిసిన వాటి గురించి చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఒక్క క్షణం చుట్టూ చూసిన యుగ్ చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత విక్రమ్తో మాట్లాడుతూ, అన్ని విషయాల గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు, కానీ నాన్న అమ్మ ఇద్దరు ఇక్కడే పనిచేసేవారు. ఇంటి దగ్గర నాన్న అమ్మ మాట్లాడుకుంటుండగా విన్నవి కొన్ని తెలుసు. వాటితో పాటు నాకు తెలిసినంత వరకు కూడా చెప్తాను అని పాత విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు యుగ్. బాబా అండ్ రాజీవ్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. మాహిర్ చిన్నప్పుడు ఏదో ప్రాజెక్ట్ విషయంలో అందరూ బాబా రైవల్స్కు భయపడి బాబాను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ రాజీవ్ అంకుల్ అలా చేయలేదు. బాబాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఆ బిజినెస్కి సంబంధించిన గొడవల్లోనే మాహిర్ వాళ్ళ అమ్మ రూపవతి ఇంకా చెల్లెలు తార ఇద్దరు చనిపోయారు. అప్పటికీ మాహిర్ చిన్నవాడవడంతో రూపవతి అమ్మ చనిపోయినప్పటి నుండి రాజీవ్ అంకుల్ వైఫ్ అశ్విని ఆంటీ మాహిర్ను దగ్గరకు తీసుకుంది. తన కొడుకు రాజ్వీర్తో సమానంగా చూసుకుంది. మాహిర్ కూడా ఆంటీని అమ్మ అని పిలిచేవాడు. ఎక్కువగా రాజీవ్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. దాంతో మాహిర్ రాజ్వీర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అని అన్నాడు యుగ్. రూపవతి అమ్మ తార ఇద్దరు చనిపోయారన్న విషయం తెలిసి బాబా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వచ్చారట. అతను వచ్చిన తర్వాత బాబా పూర్తిగా మారిపోయారట. వాళ్ళిద్దరూ కలిసి ఎదురు వచ్చిన వాళ్ళని, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ అణిచివేయడం మొదలుపెట్టారని చెప్పుకునేవారు. అంతా సెటిల్ అయ్యాక బిజినెస్ నిలదొక్కున్న తర్వాత బాబా రూపవతి అమ్మను తారాను తలుచుకొని బాధపడడం మరీ ఎక్కువైందని, ఎక్కువగా తాగుతూ ఉండేవాడని, దానివల్ల బాబా పరిస్థితి రోజురోజుకి భయంకరంగా మారుతుండడంతో ఆ విషయం బాబా ఫ్రెండ్ భార్య తెలుసుకొని ఇక్కడికి వచ్చారట. లీలావతి అమ్మతో బాబాకు మళ్ళీ పెళ్లి చేశారంట. కానీ వీళ్ళిద్దరూ లీలావతి అమ్మను పట్టించుకునేవారు కాదు అని మా అమ్మ బాధపడేది. మాహిర్ అశ్విని ఆంటీ దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడంట. కానీ లీలావతి అమ్మ మాహిర్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారన్న విషయం తెలుసుకున్న బాబా ఫ్రెండ్ భార్య మాహిర్ను బాబాను లీలావతి అమ్మకు దగ్గర చేశారు. వాళ్ళిద్దరూ నార్మల్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రాలేదని చెప్పుకునేవారు. లీలావతి అమ్మకు మాహిర్ దగ్గరైన తర్వాత కూడా అశ్విని ఆంటీతో మాహిర్ ఎప్పట్లానే ఉండేవాడు. రాజ్వీర్ మాహిర్ల మధ్య స్నేహం కూడా పెరిగిందే తప్ప తగ్గలేదు అని చెప్పాడు యుగ్. మరి అంత బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడింది? రాజీవ్ ధర్మేంద్ర అంకుల్ మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి? వాళ్ళు శత్రువులుగా మారడానికి కారణం ఏంటి అని అడిగాడు విక్రమ్. అది నాకు పూర్తిగా తెలియదు. నాకు తెలిసినంత వరకు 4 సంవత్సరాల క్రితం గాయాలతో ఉన్న గుడిని మెన్షన్కు తీసుకొని వచ్చారు. తను కోలుకున్న తర్వాత తన పేరుని భానుమతిగా మార్చేసి తను ఈ ఇంటి వారసురాలు అని ప్రకటించారు. అందుకోసం చాలా గ్రాండ్గా పార్టీని అరేంజ్ చేశారు. ఆ పార్టీలోనే మొదటిసారి మాహిర్కు రాజ్వీర్కు గొడవ జరిగింది. ఆ గొడవ ఎంత పెద్దది అంటే మాహిర్ రాజ్వీర్ను షూట్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. అంతగా గొడవ పడడానికి కారణం ఏంటి అని అడిగాడు విక్రమ్. ఆ విషయం కేవలం భాను, మాహిర్, రాజ్వీర్ల ముగ్గురికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాజ్వీర్ భానుని కిడ్నాప్ చేశాడని తెలిసి మాహిర్ కోపంగా వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అశ్విని ఆంటీపై నుండి కింద పడిపోయారని, దానికి కారణం భాను అని రాజ్వీర్ చెప్పడంతో మొదటిసారి రాజీవ్ అంకుల్ బాబాతో గొడవ పట్టుకున్నారు. భానుని ఇంట్లో నుండి పంపించి వేయాలని అన్నారు. దానికి బాబా కానీ మాహిర్ కానీ ఒప్పుకోలేదు. భానుకి సపోర్ట్గా నిలబడ్డారు. అశ్విని ఆంటీ కోలుకొని అసలు విషయం చెప్తారు అని అంది భాను. కానీ కోలుకుంటున్న ఆంటీ సడన్గా చనిపోయారు. పైనుండి పడినప్పుడు తలకు అయిన గాయం వల్లే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఆంటీ చనిపోయారని రిపోర్ట్ రావడంతో రాజీవ్ అంకుల్ కోపానికి హద్దు లేకుండా పోయింది. ఇక అప్పుడు మొదలైన గొడవలు అప్పటి నుండి పెరుగుతూనే వచ్చాయి. తర్వాత అవి శత్రుత్వంగా మారిపోయాయి. కానీ ఇప్పటికీ రాజీవ్ అంకుల్ను కష్టపెట్టడానికి బాబా కానీ మాహిర్ కానీ ఒప్పుకోరు అని అన్నాడు యుగ్. యుగ్ చెప్పింది విన్న విక్రమ్ ఆలోచన రాజ్వీర్ భానుని కిడ్నాప్ చేసిన దగ్గరే ఆగిపోయింది. ఏదో పాయింట్ స్ట్రైక్ అయినట్టుగా విక్రమ్ మొబైల్ తీసి ఎవరికో మెసేజ్ చేశాడు.
అంతలో కైజర్ను వెతుకుతూ అక్కడికి వచ్చిన భాను విక్రమ్ యుగుల వైపు చూస్తూ కైజర్ ఎక్కడా అని అడిగింది. వాళ్ళిద్దరూ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో నాకు తెలుసు వాడిక్కడే ఉన్నాడని అని అంటూ తన చేతిలోని మొబైల్ ట్రాకర్ను వాళ్ళకు చూపించింది భాను. టేబుల్ కింద నుండి నెమ్మదిగా విక్రమ్ ప్యాంట్ను లాగింది కైజర్. కైజర్ ఇంటెన్షన్ను అర్థం చేసుకున్న విక్రమ్, బన్నీ వాడిక్కడే ఉంటే నీకు కనిపిస్తాడు కదా, మరెక్కడైనా ఉన్నాడేమో చూడు అని అన్నాడు. టేబుల్ కింద క్లాత్ కదులుతుండటంతో విషయం అర్థం చేసుకున్న భాను, సరే వాడు కనిపిస్తే చెప్పు అని వెనక్కి తిరిగింది. కానీ చేతికి టీ పాట్ తగిలి అందులో ఉన్న టీ మొత్తం కిందికి ఒలికిపోయింది. అమ్మా అని అన్న భాను మాట వినగానే, బన్నీ ఏమైంది, చేయి కాలిందా అని కుర్చీలో నుండి పైకి లేచి భాను చేతి వైపు చూశాడు విక్రమ్. యుగ్ కూడా భాను దగ్గరికి వచ్చాడు. లేదు ఏం కాలేదు అని అంటున్న భాను మాట వినగానే టేబుల్ కింద నుండి బయటకు వచ్చింది కైజర్. నేరుగా భాను దగ్గరకు వెళ్ళి ముందు కాళ్ళు రెండు టేబుల్ మీద పెట్టి భాను చేతి వైపు చూస్తుంది కైజర్. అంతలో తన చేతిని విక్రమ్ చేతిలో నుండి తీసుకొని చేతులు కట్టుకొని కైజర్ వైపు చూసిన భాను, కైజర్ ఇక్కడ లేడు కదా అని విక్రమ్తో అంది భాను. దొరికిపోయాము అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు విక్రమ్ ఇంకా కైజర్. ఈ మధ్య నీకు వేషాలు ఎక్కువైపోతున్నాయి పద అంటూ కైజర్ను తీసుకొని వెళ్ళిపోయింది భాను. చిన్న కుక్క పిల్లల భాను వెనుక వెళ్తున్న కైజర్ని చూస్తూ, వీడి వేషాలన్నీ నా దగ్గరే, భానుని చూస్తే మాత్రం పిల్లి పిల్లలా మారిపోతాడు అని అన్నాడు యుగ్. అసలు ఏంటి వీళ్ళిద్దరి కథ అని అన్నాడు విక్రమ్. నా పని ఇన్ఫర్మేషన్ డెస్క్లా తయారైంది అని అన్నాడు యుగ్. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అలాంటిది మరి అని అన్నాడు విక్రమ్. అవునా అని ఆశ్చర్యపోతూ అడిగాడు యుగ్. నా భార్యామణి గారిని ప్రసన్నం చేసుకోవడం అంటే మామూలు విషయమా, అందుకు ఇన్ని తిప్పలు తప్పవు మరి అని నవ్వాడు విక్రమ్. ఆ మాటకు యుగ్ కూడా నవ్వేశాడు. నిజమే, తను ఒప్పించడం అంటే అంత తేలిక కాదు అని కైజర్ భానుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు యుగ్. రాజ్వీర్తో జరిగిన గొడవ తర్వాత భాను చాలా సైలెంట్ అయిపోయింది. అందరికీ దూరంగా ఎప్పుడూ ఒంటరిగానే ఉంటూ కనీసం ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేది కాదు. రాత్రి సమయంలో కూడా బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఉండేది. లిటరలీ తను గనుక ఆకాశంలోని చుక్కలను లెక్క పెడుతూ ఉండింటే ఆ కొన్ని రోజుల్లో ఎన్ని లక్షలు లెక్క పెట్టి ఉండేదో అని అన్న యుగ్ వైపు తన ఐబ్రోను రైస్ చేసి చూశాడు విక్రమ్. దాంతో జోక్స్ మానేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు యుగ్. తనను చేంజ్ చేయాలని ఎంత ప్రయత్నించినా, ఎంతగా దగ్గరవ్వాలని చూసినా భానులో మార్పు రాకపోవడంతో భానుని సైకాలజిస్ట్కి చూపించారు. తను డిప్రెషన్లో ఉందని, చేంజ్ అవసరమని, తనకు ఇష్టమైన పనుల వైపు మనసు మళ్ళేలా చేయమని, దానివల్ల తను నార్మల్ అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు మాహిర్. భానుకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. దాంతో ఒక వారం రోజులు భానుని తీసుకొని బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేశాడు మాహిర్. ఎక్కువగా జనాలు ఉండే ప్రదేశాలను భాను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించేది. దాంతో ఏదైనా ఫారెస్ట్ లేదా హిల్ ఏరియాకి వెళ్దాం అనుకుంటున్నప్పుడు యానిమల్ జోన్కి విజిటర్స్ను అలో చేస్తున్నారన్న విషయం గురించి తెలుసుకొని యానిమల్ జోన్లో ప్లేసెస్ కూడా బాగుంటాయని భాను త్వరగా డైవర్ట్ అయ్యి నార్మల్ అవుతుందని అక్కడికి వెళ్ళాము. కొండలు, లోయలు, కాలువల మధ్య ప్రశాంత వాతావరణం, ఎంతటి కలవరపాటు మనసుకైనా సరే స్వాంతన చేకూర్చగల శక్తి నేచర్లోని సహజ గుణం అనుకుంటా. భాను చాలా వరకు నార్మల్ అయిపోయింది. అప్పటి వరకు ఎప్పుడు చూడని మరో సైడ్ను భానులో చూసాము. అక్కడ రెవెన్యూ చూసి జాగ్రత్తగా చూసుకుంటున్న కొన్ని యానిమల్స్, బర్డ్స్, వాటితో పాటుగా అంతరించిపోతున్న జంతువులున్నాయి. అవి భానుకి బాగా నచ్చేయడంతో మేము అక్కడ ఉన్న ప్రతిరోజు కూడా భాను అక్కడికి వెళ్ళేది. అక్కడ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరీ వాటి ఫోటోలు, వీడియోలు తీసుకునేది. వారం రోజుల ట్రిప్ బాగానే గడిచిపోయింది. భానుకి ఆ ప్లేస్ నచ్చడంతో ట్రిప్ను మరో 3 రోజులు ఎక్స్టెండ్ చేశాడు మాహిర్. ఆ రోజు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం లయన్ టెరిటరీకి వెళ్ళడానికి బయలుదేరాం. దారి మధ్యలో భాను ఫొటోస్ తీస్తున్న టైంలో నడవలేని స్థితిలో వస్తున్న సింహం ఒకటి నెలల వయసున్న ఒక చిన్న లయన్ కబ్ను నోట కరుచుకొని వస్తూ కనిపించింది. అది చూసిన భాను జీప్ ఆపమని చెప్పడంతో జీప్ ఆపిన సిబ్బంది వెంటనే అక్కడికి పరిస్థితి గురించి, మెడికల్ ఎమర్జెన్సీ గురించి వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ను పాస్ చేశారు.
దానితో పాటు సెక్యూరిటీ వింగ్ కూడా అలర్ట్ చేయడంతో అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు వాళ్ళు. 10 నిమిషాల తర్వాత సెక్యూరిటీ టీం నుండి అప్డేట్ వచ్చింది. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో సింహాల మధ్య జరిగిన పోరాటం గురించి చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడ పరిస్థితి ఏమీ బాలేదు అని, అటువైపు వెళ్ళొద్దు అని అక్కడి నుండి తిరిగి వచ్చేయమని చెప్పారు. నెమ్మదిగా నడుస్తూ వస్తున్న ఆ సింహం ఇక నడవలేని స్థితిలో వాళ్ళకు కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత నేల మీద కూలబడి పడిపోయింది. మేమంతా వెనక్కి వెళ్ళిపోదామని ఎంత చెప్తున్నా వినకుండా మెడికల్ టీం వచ్చే వరకు అక్కడే ఉందామంటూ పట్టుపట్టింది భాను. 20 నిమిషాల్లో మెడికల్ అండ్ సెక్యూరిటీ టీమ్స్ అక్కడికి వచ్చేశాయి. మేము వద్దని ఎంతగా చెప్తున్నా వినకుండా వాళ్ళ వెంట భాను కూడా వెళ్ళింది. ఒంటి నిండా గాయాలతో, ఎక్కడ పడితే అక్కడ పళ్ళతో చీల్చేసినట్టుగా చర్మం తెగిపోయి కండ వెళ్లాడుతూ లోతుగా దిగిన పంజా గుర్తులతో లేవలేని పరిస్థితిలో ఉన్న ఆ సింహాన్ని బాధగా చూస్తూ ఉండిపోయింది భాను. ఆ సింహాన్ని దాని పిల్లను మెడికల్ రూమ్కి తీసుకువెళ్లారు మెడికల్ సిబ్బంది. వాళ్ళ వెంటే మేము వెళ్ళాము. టెస్టులు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ను ఏం జరిగిందని అడగ్గా అతను పరిస్థితిని వివరిస్తూ, రాజులకు రాజ్యాలు వాటి సరిహద్దులు ఉన్నట్టుగానే వీటికి హద్దులు ఉంటాయి. ఒకటి మరొకదాని పరిధిలోకి ఎంటర్ అవ్వడం నిషేధం. పొరపాటున ఎంటర్ అయితే వాటిని తరిమి కొడతాయి. ఆ సందర్భంలో కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఈ శివంగి అంటే ఆ ఆడసింహం వెస్ట్ జోన్కి సంబంధించినది. సహజంగా సింహాలు ఒంటరిగా ఉండవు, అవి సమూహంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఇవి ఇక్కడికి వచ్చాయి. తెల్లవారుజామున లయన్ కబ్ ముందుగా ఈ జోన్లోకి వచ్చింది. తర్వాత సింహం ఇక్కడికి వచ్చింది. బహుశా ఆ లయన్ కబ్ కోసం వచ్చినట్టుగా ఉంది. వాటి జోన్ దాటి రావడం వల్ల ఈ జోన్లోని హైనాలు దానికి అడ్డంగా తిరిగినట్టుగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఒక్కటే ఎదుర్కొంటూ తన పిల్లను కాపాడుకోవడానికి ఇలా వచ్చేసినట్టు ఉంది అని వాళ్ళు ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా రికార్డ్ అయిన ఫుటేజ్ను చూసి తెలుసుకున్న విషయాన్ని అనలైజ్ చేస్తూ మాహిర్ వాళ్ళకు చెప్పాడు ఆ ఆఫీసర్. అంతలో డాక్టర్ రావడంతో అతన్ని వాటి పరిస్థితి గురించి అడగ్గా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, చాలా బ్లడ్ లాస్, తల్లి సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అని అన్నాడు ఆ డాక్టర్. మరి ఆ కబ్ అని అడిగింది భాను. ఫ్రంట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఏదో బలంగా రిబ్స్ దగ్గర గుచ్చుకుంది. దాని విషయంలో కూడా కేవలం 50% వరకు మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా అది కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది అని చెప్పాడు అతను. నేను చూడొచ్చా అని అడిగిన భాను ముఖంలోని బాధ, కంగారు చూసి ఆ ఆఫీసర్ భానుకి పర్మిషన్ ఇచ్చాడు. భాను వెనకే మాహిర్ కూడా లోపలికి వెళ్ళాడు. వాడికి ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు లోపలే ఉంది భాను. కానీ ఎప్పుడైతే ఆ సింహం చనిపోయిందని తెలిసిందో ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలుస్తూ స్పృహ కోల్పోయింది భాను. మెలకు వచ్చిన తర్వాత భాను మళ్ళీ ఆ సింహాన్ని చూడాలని గొడవ చేసి మరీ దాన్ని చూడ్డానికి వెళ్ళింది. గౌరవంగా సింహం యొక్క అంత్యక్రియలను నిర్వహించారు అక్కడి వాళ్ళు. అక్కడి నుండి వెనక్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లో ఉన్న ఆ లయన్ కబ్ను చూస్తూ, నువ్వు నాలాగే అయిపోయావా? నీకోసం మీ అమ్మ బలైపోయింది, నా కోసం మా అమ్మ అయినట్టు అని అంది. తను ఎందుకలా అయిపోయింది, ఎందుకలా మాట్లాడింది అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత ఆ లయన్ కబ్ను తను జాగ్రత్తగా చూసుకుంటారని వాళ్ళని అడిగింది. కానీ వాళ్ళు అవుటర్స్కు అలో లేదని చెప్పడంతో భాను ఆ టీంలో వాలంటీర్గా జాయిన్ అయింది. సుమారుగా 4 నెలల పాటు అక్కడే ఉండిపోయిన భాను వాడిని సొంత బిడ్డలా చూసుకుంది. మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టారు. సుమారు 1 నెల రోజుల పాటు దాని సర్వేలెన్స్ను చూస్తూనే ఉన్నారు. కానీ అది ఒంటరిగా అక్కడ సర్వైవ్ కావడం చాలా కష్టమైపోవడంతో మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చేశారు. ఇక వాడిని అడవిలో కాకుండా అక్కడే అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్లో ఉంచేయాలని అనుకోవడంతో భాను వాడిని దత్తత తీసుకుంటాను అనంది. అదే విషయాన్ని మాతో కూడా చెప్పింది. దానికి అందరూ ఒప్పుకోవడంతో భాను వాడిని దత్తత తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చేసింది. అప్పటి నుండి వాడే తన లోకం. తనతో పాటు తన రూమ్లోనే ఉండేవాడు. వాడు భాను లైఫ్లోకి వచ్చిన తర్వాతే భాను నవ్వడం చూసాం మేము. వాడు కూడా మా దగ్గర ఎన్నో వేషాలు వేస్తాడు. కళ్ళతోనే భయపెడతాడు. భాను దగ్గర చుప్చాప్ కుక్కపిల్ల అయిపోతాడు అంటూ జరిగింది మొత్తం విక్రమ్కు చెప్పాడు యుగ్. వాడి సహజ జీవితాన్ని కోల్పోకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసింది భాను వాడి కోసం ఇక్కడే ఉంటానని చెప్పడంతో సిటీలోని మ్యాన్షన్ను వదిలేసి అందరూ ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారు అని జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు విక్రమ్కు చెప్పేశాడు యుగ్.
బన్నీ ఇక్కడే ఉంటానని అన్నందుకు అందరూ ఇక్కడికే షిఫ్ట్ అయ్యారా అని అన్నాడు విక్రమ్. బాను అడగాలి కానీ ఏం చేయడానికన్నా సిద్ధం అందరూ అని అన్నాడు యుగ్. అంతలో యుగ్ ఫోన్ రింగ్ అయింది. బాను ఫోన్ చేస్తుండడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన యుగ్ వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు. బాను ఫోన్ చేసింది. కైసర్ను చెక్ చేయడానికి డాక్టర్ వస్తున్నారట అని అన్నాడు యుగ్. డాక్టర్ ఎందుకు? కైసర్కి ఏమైంది అని అన్నాడు విక్రమ్. వాడికి ఏమీ కాలేదు, ఇదొక రెగ్యులర్ చెకప్, ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ వచ్చి వాడిని చెక్ చేస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యుగ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.